హాయ్ అండి. ఈరోజు ఫుల్ వీడియో నేను స్వామికి భిక్ష పెడుతున్నాను. నేను ఏ విధంగా భిక్షకి ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేశాననేది ఈ వీడియో ద్వారా చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్నానం చేసుకొని నీట్గా శనగపప్పుని జునుములని కర్రీ చేయడానికి నానబెట్టాను. నేను దీపారాధన చేసే లోపల మొత్తం తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని కార్తీక దామోదరికి కూడా దీపం చేసుకొని ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని వంట దగ్గరికి వెళ్ళాను. అప్పుడు 5 o'clock అయింది. 3కి లేస్తే 5 వరకు దీపారాధన సరిపోయింది. తర్వాత పాలు ఒకవైపు కాచుకొని సాంబార్ కోసం పప్పు అనేది కుక్కర్లో పెట్టాను. తర్వాత శనగపప్పుని మిక్సీ వేసి ఇడ్లీ కుడుము పెట్టి పూర్ణాల కోసము కన్సిస్టెన్సీని తయారు చేయడానికి కుడుము ఇడ్లీ పెట్టాను. నేను మా అక్క వాళ్ళు వచ్చేసరికి నేను మొత్తం కర్రీస్ రసము ఇవన్నీ మొత్తం ప్రిపేర్ చేశాను. వాళ్ళు వచ్చేసరికి పరమాన్నం ఒకవైపు వండాను, గోధుమ ఒక ప్రసాదం కూడా ఒకవైపు వండాను. 4 పొయ్యిలు కాబట్టి నా స్టవ్ 4 పొయ్యిల మీద 4 ఐటమ్స్ అనేవి వాళ్ళు వచ్చే లోపల నేను ప్రిపేర్ చేశాను. నాకు హెల్ప్ చేయడానికి కూడా అక్క వాళ్ళు వచ్చారు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చారు. గోధుమ ఒక పరమాన్నం అనేది 2 పొయ్యిల మీద పెట్టాను. కుడుము ఒకవైపు అవుతుంది. తర్వాత జునుములు వంకాయ కూర కూడా నేను ఒకవైపు వండాను, రైస్ ఒకవైపు. ఇవన్నీ అయిన తర్వాత దోసకాయ అంతా వేపేసి పచ్చడి కూడా చేసేసాను, సాంబార్ ప్రిపేర్ చేశాను. అక్కలు ఇక్కడ పూర్ణాలు అనేవి ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం వంట అయ్యేసరికి 11 అయిందండి. నేను మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే 13 రకాలు వండడానికి నాకు 11 o'clock పట్టింది. ఏంటనేది ఇప్పుడు చూద్దాం. పరమాన్నము, గోధుమ ఒక ప్రసాదము, వంకాయ జునుములు కూర, కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర, ముద్దపప్పు, పూర్ణాలు, పులిహోర, టమాటా రైస్, నెక్స్ట్ దోసకాయ పచ్చడి, తర్వాత అటుకులతో తయారు చేసిన మిక్చర్ అన్నీ ప్రిపేర్ చేశాను. 13 రకాలు మొత్తం ఐటమ్స్. తర్వాత స్వామిలు వచ్చారు, 12:30కి వచ్చారు. వాళ్ళకి కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. భజనంతా చేసిన తర్వాత హారతి తీసుకున్న తర్వాత అందరికీ భోజనాలు అనేది మేము అందరికీ వడ్డించామండి. కానీ మొత్తం వచ్చిన స్వాములందరూ చాలా హ్యాపీగా తిన్నారు. ఒక మాట కూడా అన్నారు, అమ్మ మాకు భోజనాలు పిలిచి క్యాటరింగ్ ఇచ్చి మాకు భోజనాలు పెడుతున్నారు, అవి తినలేకపోతున్నాము, సంతృప్తిగా ఉందమ్మా, చాలా హ్యాపీగా ఉంది, చాలా రుచిగా ఉన్నాయి అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ భోజనాలకు పిలిచి మనం అవమానించినట్టు స్వామిని ఒక దైవ స్వరూపంగా భావించి ఇంటికి భోజనంగా పిలుస్తాం, క్యాటరింగ్ ఇస్తారు ఎందుకు నాకు తెలియదు. కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.